శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 21 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి సాయంకాలం 5:56 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. అలాగే చిత్తా నక్షత్రం రాత్రి 10:59 వరకు ఉంది. మంగళవారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వాంక్ష యోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మీ పనుల్లో ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకున్న నవ్వులతో వెళ్ళండి. ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు ధరించి వెళ్ళండి. ఈ రెండు చేసి వెళితే ధ్వాంక్షయోగం ఉన్నప్పటికీ కార్యహాని జరగదు. మీ పనులు సులభంగా పూర్తవుతాయి, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి చిత్తా నక్షత్రానికి రెండిటికి అధిపతి అయినటువంటి కుజుడు తులారాశిలో ఉన్నాడు. ఇది అనుకూలం కాదు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటివి చేయకూడదు. ప్రాపర్టీ సంబంధమైనటువంటి రిజిస్ట్రేషన్స్ ఏవి చేయకూడదు. సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. లేకపోతే సోదరులతో విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. మంగళవారం అయినా చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి అవసరమైతే ఈ పనులు చేసుకోవచ్చు. అలాగే చిత్రలేఖనం, పెయింటింగ్ కోర్సుల్లో జాయిన్ అవ్వటానికి చిత్తా మంచి నక్షత్రం. అలాగే కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వటానికి కూడా చిత్తా మంచి నక్షత్రం. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి చిత్తా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అదేవిధంగా కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలు కూడా చిత్తా నక్షత్ర బలం పరంగా చేసుకోవచ్చు. నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అంటే ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తుంది. దానివల్ల అప్పులన్నీ తీర్చగలుగుతారు. అలాగే మానసికంగా ఉన్నటువంటి అశాంతి మొత్తం కూడా తొలగిపోతుంది. మానసికంగా చక్కటి ప్రశాంతత ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలు చేయాలనేటటువంటి కోరిక పెరుగుతూ ఉంటుంది. తీర్థయాత్రలకు వెళతారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ ఉంటారు. దానివల్ల మానసికంగా చక్కటి ప్రశాంతతను పొందుతారు. అలాగే ధనవృద్ధి కూడా ఉంది. అనేక మార్గాల్లో ధనం పెంచుకోవటానికి, ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తే కార్యసిద్ధి కూడా లభిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం చాలా చక్కగా ఉంది. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకుంటారు. అయితే కొన్ని విషయాలలో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఆందోళన చెందకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధువులతో కానీ, మిత్రులతో కానీ గొడవలు అయ్యే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు బంధువులతో మాట్లాడినా, మిత్రులతో మాట్లాడినా గొడవలు రాకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. చిరునవ్వుతో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. అంటే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతాయి. ఇల్లు కొనుక్కోవటానికి కానీ, కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు పురోగతిని సాధిస్తాయి. అదేవిధంగా వాహన యోగం కూడా ఉంది. అంటే బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా మీకు అనుకూల ఫలితాలే ఇస్తాయి. అయితే వాహన యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలించినప్పటికీ మంగళవారం కాబట్టి వాహనం కొనకూడదు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు విజయవంతం అవుతాయి. అదేవిధంగా ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాలు చేకూడతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సాహసయాత్రలు చేయాలనేటటువంటి కోరిక పెరుగుతుంది. అడ్వెంచరస్ పనులు చేయాలనే కోరిక పెరుగుతుంది. కష్టసాధ్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళాలనే ఆలోచనతో ముందడుగు వేస్తూ ఉంటారు.
అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకం. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. అందరూ ఒకే మాట మీద నిలబడతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలోనే అప్పులు చేయండి. సాధ్యమైనంత వరకు పెద్ద మొత్తంలో అప్పులు చేయకండి. అలాగే బుద్ధి చాంచల్యం ఉంటుంది. రకరకాలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని పక్కన పెట్టి చంచలమైన బుద్ధిని వదిలిపెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి కీలకమైన చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాను. ఆ నిర్ణయాలన్నీ కూడా మీకు చక్కటి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తాయి. అలాగే ఈరోజు కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు కనుక్కోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మీ మాటకి విలువ గౌరవం ఎక్కువగా ఉంటాయి. విశేషమైన ధనలాభములు కూడా కలుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మాత్రం ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. బంగారు ఆభరణాలు కొనుక్కోవాలనేటటువంటి ఆలోచనలకు శ్రీకారం చుడతారు. దానివల్ల మంచి ఆనందాన్ని పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వస్తువులు కొనుక్కునేటటువంటి యోగం ఎక్కువగా ఉంది. వస్తు సముదాయాన్ని ఇంట్లోకి చేర్చుకోగలుగుతారు. అలాగే కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కొంతకాలంగా విసిగిస్తున్నటువంటి కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం కనుక్కోగలుగుతారు. దానివల్ల కుటుంబ సమస్యలు తీరిపోయి ప్రశాంతంగా కాలాన్ని గడుపుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కుంభరాశి పురుషులైతే స్త్రీలతో, కుంభరాశి స్త్రీలైతే పురుషులతో, ఇలా లైఫ్ పార్ట్నర్తో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్తో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. లేదా మీరు ఏం మాట్లాడకుండా చిరునవ్వుతో ఉండండి. మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. గొడవలు తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈరోజు ధనలాభం కూడా కుంభరాశి వాళ్ళకు ఉంది. అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తూ ఉంటారు. ఆ చర్చలు సఫలీకృతం అవుతాయి. సంతానం గురించి కీలకమైన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తూ ఉంటారు. కొన్ని సమస్యలు వెంటాడుతున్నప్పటికీ మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆ సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు కనుక్కుంటారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది కాబట్టి, మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి భౌమ అమావాస్య. భౌమ అమావాస్య సందర్భంగా ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళ్ళినట్లయితే దానివల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే ఆపరేషన్ చేయించుకుంటే చాలా మంచిది. ఆపరేషన్ 100% విజయవంతం అవుతుంది. అలాగే కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి అవసరం రాదు. ఎలక్ట్రికల్ పరికరాలు మొట్టమొదటిసారి వినియోగించడానికి కూడా కుజహోర చాలా మంచిది. గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి వినియోగించుకోవటానికి కూడా కుజహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.